మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సెడాన్ మరియు హ్యాచ్బ్యాక్ కార్ల కంటే ఎక్కువగా ఎస్యూవీ మరియు కంపాక్ట్ ఎస్యూవీ B2 సెగ్మెంట్ చెందిన వెహికల్ ని మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతున్నారు మన భారతదేశం యొక్క నాగరికులు. రోజురోజుకి ఎస్యూవీ కార్ల యొక్క డిమాండ్ చాలా వరకు పెరిగిపోతుంది ఇండియన్ మార్కెట్లో. దానివలన కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు సాధ్యమైనంత వరకు ఎస్యూవీ కార్ని లాంచ్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం చెప్పక తప్పదు. 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న బెస్ట్ 20 కార్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఇప్పుడు మనం చూడబోతున్న 20 కార్లలో మొదటగా చూసుకుంటే ఫోర్డ్ కంపెనీ యొక్క ఈకోస్పోర్ట్. ఫోర్డ్ కంపెనీ యొక్క ఈకోస్పోర్ట్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ ని ఫిబ్రవరి నెల వరకు లాంచ్ చేయబోతున్నారు ఇండియన్ మార్కెట్లో. చాలా రోజుల నుంచి ఈ ఈకోస్పోర్ట్ లో ఎలాంటి మార్పులు కూడా చేయలేదు కంపెనీ. ఈ కార్ యొక్క సెగ్మెంట్ లో మాత్రం చాలా కంపాక్ట్ ఎస్యూవీలు లాంచ్ అయ్యాయి, ఇంకా కూడా లాంచ్ అవుతున్నాయి ఇండియన్ మార్కెట్ లో. కాంపిటీషన్ చాలా వరకు పెరిగింది ఈకోస్పోర్ట్ యొక్క సెగ్మెంట్ లో. దాని వలన ఈకోస్పోర్ట్ యొక్క సేల్స్ ఫిగర్ రోజు రోజుకి తగ్గుతూనే ఉంది ఇండియన్ మార్కెట్ లో. ఈ విషయాన్ని గమనిస్తున్న ఫోర్డ్ కంపెనీ ఈ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ ని ఫిబ్రవరి నెలలో లాంచ్ చేయబోతున్నారు ఇండియన్ మార్కెట్ లో. ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ఈ కార్ యొక్క డిజైన్ ఎంతవరకు మారుస్తారన్న విషయం మనం వేచి చూద్దాం. 2022లో కూడా ఈకోస్పోర్ట్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ని లాంచ్ చేయబోతున్నారు ఫోర్డ్ కంపెనీ వాళ్ళు. దానికన్నా ముందుగా సేల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మాత్రం ఫేస్ లిఫ్ట్ తో ముందుకొస్తున్నారు. ఈ ఈకోస్పోర్ట్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో కొత్త డిజైన్ తోనే కాకుండా కొత్త ఇంజన్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఆ ఇంజన్ గురించి చూసుకుంటే మహీంద్రా కంపెనీ యొక్క 1.2 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ లభించనుంది ఈ ఈకోస్పోర్ట్ లో. ఈ ఇంజన్ 130 bhp కి మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా 230 Nm కి మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. దీంతో పాటుగా ప్రస్తుతం ఈకోస్పోర్ట్ లో లభిస్తున్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా భవిష్యత్తులో అందుబాటులో ఉండబోతుంది ఈకోస్పోర్ట్ లో. ఈ ఫేస్ లిఫ్టెడ్ ఈకోస్పోర్ట్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 8,50,000 నుండి 12 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి సిట్రాన్ కంపెనీ యొక్క C5 ఎయిర్ క్రాస్. ఎవరికైతే తెలియదో వారికి చెబుతున్నాను, సిట్రాన్ కంపెనీ అనేది ఇండియాలో మరొకసారి రీఎంట్రీ ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్ లో ఇంతకు ముందు కూడా వర్క్ చేసి ఉంది. ఈ కంపెనీ 1997లో కొన్ని కారణాల వల్ల ఇండియా నుండి ప్రొడక్షన్ ఆపివేసి వెళ్లిపోవడం జరిగింది. మరొకసారి రీఎంట్రీ ఇస్తుంది ఇండియన్ మార్కెట్ లోకి ఈ కంపెనీ యొక్క C5 ఎయిర్ క్రాస్ తో. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అయిన C5 ఎయిర్ క్రాస్ ని ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మార్చ్ వరకు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబోతుంది ఈ కంపెనీ. C5 ఎయిర్ క్రాస్ ఒక 5 సీటర్ ప్రీమియం ఎస్యూవీ కేటగిరీకి సంబంధించిన వెహికల్. ఈ కార్ ని 2020లోనే లాంచ్ అయ్యేది, కానీ కోవిడ్ వలన పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ కంపెనీ. ఈ కార్లో ప్రస్తుతం 2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఇంజన్ 180 bhp కి మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ తో లభించే ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని చూసుకుంటే 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో అందుబాటులో ఉండబోతుంది. ఫ్యూచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్ విషయంలో చూసుకుంటే ఈ కార్ ఫుల్లీ లోడెడ్ ఫ్యూచర్స్ తో అందుబాటులో ఉండబోతుంది. ఎందుకంటే ఈ కార్ వచ్చేసి ప్రీమియం సెగ్మెంట్ కి సంబంధించిన వెహికల్ కాబట్టి. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 26 లక్షల నుండి 32 లక్షల వరకు అందుబాటులో ఉండబోతుంది ఇండియన్ మార్కెట్లో. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి కంపెనీ యొక్క జిమ్నీ. ఈ కార్ యొక్క లాంచింగ్ కోసం గత 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ప్రజలు. ఈ కార్ యొక్క ప్రొడక్షన్ ని ఇండియాలో స్టార్ట్ కూడా చేసేశారు, కానీ ప్రస్తుతం ఇండియాలో తయారవుతున్న ప్రొడక్షన్ మాత్రం 3 డోర్ వేరియంట్ కి సంబంధించిన ప్రొడక్షన్ మాత్రమే. ఈ 3 డోర్ వేరియంట్ కి సంబంధించిన ప్రొడక్షన్ ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి మారుతి కంపెనీ తయారు చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో 5 డోర్ వేరియంట్ కి సంబంధించిన వెహికల్ ని మాత్రమే లాంచ్ చేయబోతుంది మారుతి కంపెనీ. 5 డోర్ కి సంబంధించిన ప్రొడక్షన్ ని ఇంతవరకు స్టార్ట్ మాత్రం చేయలేదు, అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది మారుతి కంపెనీ. ఈ మారుతి జిమ్నీలో లభించే ఇంజన్ ఆప్షన్ గురించి చూసుకుంటే ప్రస్తుతం లభిస్తున్న మారుతి సియాజ్, విటారా బ్రీజా, ఎర్టిగాలో లభించే 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు ఈ కార్లో కూడా. ఈ ఇంజన్ తో కూడిన ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని కూడా అందుబాటులో ఉండబోతుంది ఈ కార్లో. దీంతో పాటుగా ఈ జిమ్నీలో 2 వీల్ డ్రైవ్ తో పాటుగా 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేయబోతుంది కంపెనీ. ఈ కార్ ని ఇండియన్ మార్కెట్ లో జూన్ వరకు లాంచ్ చేయనుంది మారుతి కంపెనీ. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 9 లక్షల నుండి 12 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి హ్యుండై క్రెటా యొక్క 7 సీటర్ వేరియంట్. హ్యుండై క్రెటా యొక్క 7 సీటర్ వేరియంట్ ని ఈ సంవత్సరం ఎండ్ వరకు లాంచ్ చేయనున్నారు ఇండియన్ మార్కెట్ లో హ్యుండై మోటార్స్. ఈ 7 సీటర్ వేరియంట్ లో ప్రస్తుతం క్రెటాలో లభిస్తున్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ నే యూజ్ చేయబోతున్నారు ఈ 7 సీటర్ వేరియంట్ లో కూడా.
ఈ 7 సీటర్ వేరియంట్ మాత్రం అనదర్ ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడుతుంది. కార్ యొక్క రియర్ ప్రొఫైల్ మాత్రం కంప్లీట్ గా చేంజ్ లుక్ తో కనబడనుంది. ఫ్రంట్ మరియు సైడ్ ప్రొఫైల్ మాత్రం 5 సీటర్ క్రేటాకి సిమిలర్ గానే ఉండబోతుంది. ఈ 7 సీటర్ క్రేటా యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచింగ్ చూసుకుంటే ఈ సంవత్సరం ఎండ్ వరకు 7 సీటర్ వర్షన్ ని మార్కెట్ లోకి తీసుకురాబోతుంది హ్యుండై కంపెనీ. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 14 లక్షల నుండి 20 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో. నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా స్కార్పియోని ఈ సంవత్సరం మే నుండి జూన్ వరకు లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది మహీంద్రా కంపెనీ ఇండియన్ మార్కెట్ లో. ఈ స్కార్పియోలో కొత్త ఇంజన్ తో ముందుకు రానుంది మహీంద్రా కంపెనీ. ఈ కార్లో యూజ్ చేయబోతున్న కొత్త ఇంజన్ గురించి చూసుకుంటే ఎంమోంగ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ని యూజ్ చేయబోతున్నారు. ఈ ఇంజన్ 130 bhp కి మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా 320 Nm కి మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. అదేవిధంగా ఇందులో లభించే సెకండ్ ఇంజన్ ఆప్షన్ గురించి చూసుకుంటే మహీంద్రా కంపెనీ ఫస్ట్ టైం 2 లీటర్ ఎం స్టేరియన్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ ని యూజ్ చేయబోతుంది ఈ కార్లో. ఈ ఇంజన్ దాదాపుగా 130 bhp కి మాక్సిమం పవర్ ని మరియు 320 Nm కి మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. ఈ ఇంజన్ తో కూడిన ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని కూడా అందుబాటులో ఉండబోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కార్పియో కంటే భిన్నంగా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో మరియు మోడర్న్ టెక్నాలజీతో రానుంది ఈ మహీంద్రా స్కార్పియో. ఈ నెక్స్ట్ జనరేషన్ స్కార్పియో యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 15 లక్షల నుండి 22 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా కంపెనీ యొక్క TUV 300 ఫేస్ లిఫ్టెడ్ వర్షన్. ఈ 7 సీటర్ TUV 300ని BS6 తో అప్గ్రేడెడ్ చేస్తూ ఫిబ్రవరి నెలలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది మహీంద్రా కంపెనీ. TUV 300ని 2019లోనే ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని లాంచ్ చేశారు, కానీ అందులో ఇంజన్ మాత్రం BS6 ఇంజన్ తో మాత్రమే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మహీంద్రా కంపెనీ BS6 ఇంజన్ తో ఫిబ్రవరి నెలలో ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టబోతుంది ఈ కార్ ని. ఈ కార్లో ప్రస్తుతం లభిస్తున్న 1.5 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజన్ తోనే రాబోతుంది, కానీ ఆ ఇంజన్ ని మాత్రం BS6 కి కన్వర్ట్ చేసి ఇప్పుడు మరొకసారి లాంచ్ చేయబోతుంది మహీంద్రా కంపెనీ. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 9 లక్షల నుండి 12 లక్షల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా మోటార్స్ యొక్క టాటా సఫారీ. టాటా సఫారీని 26 జనవరి రోజున అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది. ఈ కార్ యొక్క బుకింగ్ కూడా ఫిబ్రవరి 4 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ కారులో ప్రస్తుతం 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉండబోతుంది. ఈ ఇంజన్ 170 bhp కి మాక్సిమం పవర్ ని మరియు 350 Nm కి మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. ఈ ఇంజన్ తో కూడిన ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండబోతుంది. ఈ న్యూ జనరేషన్ టాటా సఫారీని అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది టాటా మోటార్స్. ఈ సఫారీ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 15 లక్షల నుండి 22 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని భావించవచ్చు. దీని తర్వాత రెనో కంపెనీ యొక్క రెనో కిగర్. రెనో కిగర్ ని మార్చ్ నెలలో లాంచ్ చేయబోతున్నారు ఇండియన్ మార్కెట్ లో. రెనో కిగర్ చూడడానికి మాత్రం కొత్త డిజైన్ గా కనబడుతుంది, కానీ ఈ కార్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ కి సిమిలర్ ప్రొడక్ట్ గా మనం భావించవచ్చు. ఈ కారులో లభించే ఇంజన్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు, మరెన్నో విషయాలు నిసాన్ మ్యాగ్నెట్ కి సిమిలర్ గానే ఉంటాయి. రెనో కిగర్ లో లభించే ఇంజన్ ఆప్షన్ గురించి చూసుకుంటే 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ తో కూడిన ట్రాన్స్మిషన్ ఆప్షన్ ను చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిషన్ తో కూడిన మైలేజ్ ఆప్షన్ ని చూసుకుంటే 18.1 kmpl నుండి 20 kmpl వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఈ రెనో కిగర్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ 5,50,000 నుండి 10 లక్షల వరకు అందుబాటులో ఉండబోతుంది ఇండియన్ మార్కెట్లో. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా XUV 500. నెక్స్ట్ జనరేషన్ XUV 500 ఈ కార్ని ఈ సంవత్సరం మార్చి వరకు లాంచ్ చేయనుంది మహీంద్రా కంపెనీ ఇండియన్ మార్కెట్లో. ఈ నెక్స్ట్ జనరేషన్ 500లో చాలా వరకు చేంజ్ చేయబోతుంది మహీంద్రా కంపెనీ. ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటుగా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్ తో ముందుకు రాబోతుంది ఈ మహీంద్రా XUV 500. ఈ కార్లో 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ ని యూజ్ చేయబోతున్నారు. దాదాపుగా ఈ ఇంజన్ 185 bhp కి మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. ఈ కార్లో యూజ్ చేయబోతున్న సెకండ్ ఇంజన్ ఆప్షన్ ని చూసుకుంటే 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 190 bhp కి మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 14 లక్షల నుండి 20 లక్షల వరకు అందుబాటులో ఉండబోతుంది ఇండియన్ మార్కెట్లో. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి విటారా బ్రెజా.
మారుతి విటారా బ్రీజా కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో చాలా రోజుల వరకు కింగ్ లా ఉండేది ఈ కారు. ఎప్పుడంటే ఈ కారులో డీజిల్ ఇంజన్ లభిస్తున్న సమయంలో. చాలా రోజుల క్రితమే ఈ కారులో డీజిల్ ఇంజన్ ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. 2019 లో ఈ కారు యొక్క ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని లాంచ్ కూడా చేసేశారు. కానీ చాలా రోజుల నుండి ఈ కారులో మేజర్ గా చేంజెస్ మాత్రం ఏమి చేయట్లేదు మారుతి కంపెనీ. ఈ విటారా బ్రీజా యొక్క నెక్స్ట్ జనరేషన్ ని ఈ ఇయర్ ఎండ్ వరకు తీసుకురానుంది మారుతి కంపెనీ. ఈ నెక్స్ట్ జనరేషన్ విటారా బ్రీజాలో పెట్రోల్ ఇంజన్ తో పాటుగా డీజిల్ ఇంజన్ ను కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు మారుతి కంపెనీ. విటారా బ్రీజాలో డీజిల్ ఇంజన్ ని ప్రొవైడ్ చేస్తే మాత్రం ఈ కార్ మరొకసారి సెగ్మెంట్ లో కింగ్ లా ఉంటుందని మాత్రం క్లియర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ జనరేషన్ విటారా బ్రీజా యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8 లక్షల నుండి 12 లక్షల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా ఎక్స్యూవీ స్పోర్ట్స్ టర్బో వేరియంట్. ఎక్స్యూవీ 300 టర్బో వేరియంట్ ని ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు లాంచ్ చేయనుంది మహీంద్రా కంపెనీ ఇండియన్ మార్కెట్ లో. ఈ కారులో మహీంద్రా కంపెనీ కొత్త ఇంజన్ తో తీసుకురానుంది. 1.2 లీటర్ ఎం స్ట్రెయిన్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ లభించనుంది ఈ ఎక్స్యూవీ 300 టర్బో వేరియంట్ లో. ఈ ఇంజన్ దాదాపుగా 130 bhpకి మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా 230 Nm కి మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. ఇది కాకుండా ఈ కారులో లుక్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంటీరియర్ లో మరియు ఎక్స్టీరియర్ లో కాస్మెటిక్ చేంజెస్ కూడా చాలా వరకు చేయబోతుంది మహీంద్రా కంపెనీ. ఎక్స్యూవీ 300 కి భిన్నంగా ఉండబోతుంది ఈ టర్బో వేరియంట్. ఈ కార్ ని మార్చ్ లేదా ఏప్రిల్ వరకు లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది మహీంద్రా కంపెనీ. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 10,50,000 నుండి 13 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది ఇండియన్ మార్కెట్ లో. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా మోటార్స్ యొక్క HBX లేదా హార్నబెల్. ఈ కార్ ఇండియాలో కొత్త సెగ్మెంట్ గా ట్రెండ్ అవుతున్న మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించిన వెహికల్. ఈ కార్ మహీంద్రా KUV 100 NXT, మారుతి ఇగ్నిస్ లాంటి వెహికల్స్ కి కాంపిటీషన్ ఇస్తుంది ఈ కార్ ని ఇండియన్ మార్కెట్ లో మార్చ్ వరకు లాంచ్ చేయనుంది టాటా మోటార్స్. ఈ కార్లో 2 రకాల ఇంజన్ ఆప్షన్ తో మనకు అందుబాటులో ఉండబోతుంది. ఒకటి టాటా టియాగోలో లభిస్తున్న 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, మరియు రెండోది వచ్చేసి నెక్సాన్ లో లభిస్తున్న 1.2 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉండబోతుంది ఈ కార్. ఈ కార్ ని ఇండియన్ మార్కెట్ లో మార్చ్ వరకు లాంచ్ చేయనుంది టాటా మోటార్స్. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 4,50,000 నుండి 7 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి ఫోర్స్ కంపెనీ యొక్క గుర్కా. నెక్స్ట్ జనరేషన్ ఫోర్స్ గుర్కాని ఈ సంవత్సరం మార్చ్ వరకు లాంచ్ చేయనుంది ఇండియన్ మార్కెట్ లో ఫోర్స్ కంపెనీ. ఈ కార్లో 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 90 bhpకి మాక్సిమం పవర్ ని మరియు 260 Nm కి మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. అదేవిధంగా ఈ కార్లో చాలా వరకు చేంజెస్ చేయబోతుంది ఫోర్స్ కంపెనీ. ఫుల్లీ లోడెడ్ మోడర్న్ ఫీచర్స్ తో మరియు ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో తీసుకురానున్నారు ఇండియన్ మార్కెట్ లోకి ఈ కార్ ని. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 10 లక్షల నుండి 12 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి సిట్రాన్ కంపెనీ యొక్క C3. సిట్రాన్ కంపెనీ రెండో కార్ ని కూడా లాంచ్ చేయబోతుంది ఇండియన్ మార్కెట్ లో. సిట్రాన్ C3 సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించిన వెహికల్. ఈ సెగ్మెంట్ లో కియా సోనెట్, హ్యుండై వెన్యూ, టాటా నెక్సాన్ లాంటి వెహికల్ కి కాంపిటీషన్ ఇస్తుంది ఈ కార్. ఈ కార్లో ప్రస్తుతం కేవలం 1.2 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభించనుంది. సిట్రాన్ కంపెనీ ఈ కార్ ని అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురానుందని మాత్రం క్లియర్ గా చెప్పవచ్చు. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ దాదాపుగా ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 7 లక్షల నుండి 11 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి హోండా కంపెనీ యొక్క HRV. థర్డ్ జనరేషన్ హోండా HRV హోండా CRV కంటే లోవర్ మోడల్ గా మనం భావించవచ్చు. ఈ కార్ యొక్క థర్డ్ జనరేషన్ ని గ్లోబల్ గా ఫిబ్రవరి నెలలో రివీల్ చేయనుంది హోండా కంపెనీ. ఆ తర్వాత అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో కూడా తీసుకురానున్నారు హోండా మోటార్స్ వాళ్ళు. ఈ థర్డ్ జనరేషన్ హోండా HRV పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉండబోతుంది ఇండియన్ మార్కెట్ లో. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి జీప్ కంపాస్ యొక్క 7 సీటర్ వేరియంట్. జీప్ కంపాస్ యొక్క 7 సీటర్ వర్షన్ ని అతి త్వరలోనే లాంచ్ చేయబోతుంది ఇండియన్ మార్కెట్ లో జీప్ కంపెనీ. జీప్ కంపాస్ యొక్క 7 సీటర్ వర్షన్ 5 సీటర్ కంపాస్ కంటే ప్రీమియం లుక్ తో రాబోతుంది ఇండియన్ మార్కెట్ లోకి. ఈ కంపాస్ యొక్క 7 సీటర్ లో మాత్రం ప్రస్తుతం 5 సీటర్ లభిస్తున్న ఇంజన్ ఆప్షన్ ని మాత్రమే యూజ్ చేయనున్నారు. కానీ ఈ 7 సీటర్ వర్షన్ లో మాత్రం ఎక్స్ట్రా ఫీచర్స్ లభించనున్నవి కంపేర్ టు 5 సీటర్ వేరియంట్ కంటే. ఈ జీప్ కంపాస్ యొక్క 7 సీటర్ వర్షన్ ని జూన్ లేదా జూలై వరకు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రీమియం ఎస్యూవీ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 30 లక్షల నుండి 35 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి హ్యుండై మోటార్స్ యొక్క AX1.
AX1 వచ్చేసి ఒక కోడ్ నెంబర్ మాత్రమే. ఈ కార్ మైక్రో SUV సెగ్మెంట్ కి సంబంధించిన వెహికల్. ఈ మైక్రో SUV సెగ్మెంట్ లో మహీంద్రా KUV 100 NXT, టాటా HBX మరియు మారుతి సుజుకి యొక్క ఇగ్నిస్ లాంటి వెహికల్స్ కేటగిరీకి సంబంధించింది ఈ వెహికల్. ఇండియాలో ప్రతి ఒక్క కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మైక్రో SUVs ని తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ మైక్రో SUVs కార్స్ ఎంతవరకు సక్సెస్ అవుతున్న విషయాన్ని మనం ఫ్యూచర్ లో మాత్రం వేచి చూడవచ్చు. ఈ హ్యుండై మోటార్స్ యొక్క మైక్రో SUV లో లభించే ఇంజన్ ఆప్షన్ గురించి చూసుకుంటే ఈ కార్లో మనకి 2 రకాల ఇంజన్ ఆప్షన్ తో మనకు అందుబాటులో ఉండబోతుంది. మొదటి ఇంజన్ ని చూసుకుంటే 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్. అదేవిధంగా రెండో ఇంజన్ ని చూసుకుంటే 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో కూడా అందుబాటులో ఉండబోతుంది. ఈ కార్ ని హ్యుండై మోటార్స్ ఈ సంవత్సరం ఎండ్ వరకు లాంచ్ చేయబోతున్నారు ఇండియన్ మార్కెట్ లో. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 5 లక్షల నుండి 8 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని మనం భావించవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా కంపెనీ యొక్క XUV 300 ఎలక్ట్రికల్ వేరియంట్. మహీంద్రా కంపెనీ యొక్క XUV 300 ఎలక్ట్రికల్ వేరియంట్ ని అతి త్వరలోనే లాంచ్ చేయనుంది ఇండియన్ మార్కెట్ లో మహీంద్రా కంపెనీ. ఈ కార్లో మనకి 2 రకాల బ్యాటరీ ఆప్షన్ తో మనకు అందుబాటులో ఉండబోతుంది. అందులో మొదటి చూసుకుంటే 200 కిలోమీటర్ నుండి 250 కిలోమీటర్ రేంజ్ వరకు బ్యాటరీ కెపాసిటీతో, రెండో చూసుకుంటే 300 కిలోమీటర్ నుండి 350 కిలోమీటర్ రేంజ్ వరకు డ్రైవింగ్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ బ్యాటరీస్ 1 టైమ్ ఛార్జింగ్ ఆప్షన్ లో. ఈ ఎలక్ట్రికల్ వర్షన్ యొక్క డిజైన్ కూడా XUV 300కి భిన్నంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ కార్ ని అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతుంది మహీంద్రా కంపెనీ. 16 లక్షల నుండి 20 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా కంపెనీ యొక్క KUV 100 NXT ఎలక్ట్రికల్ వేరియంట్. ఈ కార్ ని మహీంద్రా కంపెనీ ఈ ఇయర్ ఎండ్ వరకు లాంచ్ చేయనుంది ఇండియన్ మార్కెట్ లో. ఈ కారులో లభించే బ్యాటరీ ఆప్షన్ గురించి చూసుకుంటే ఈ కార్లో 150 కిలోమీటర్ రేంజ్ వరకు డ్రైవింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే బ్యాటరీని ప్రొవైడ్ చేయబోతున్నారు 1 టైమ్ ఛార్జింగ్ లో. ఈ మహీంద్రా KUV 100 NXT యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ 8 లక్షల నుండి 10 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది ఇండియన్ మార్కెట్ లో. ఓకే ఫ్రెండ్స్, ఈ 20 SUV కార్స్ అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేయబోతున్నారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.